అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నాతవరం ఆదిత్య ఫంక్షన్ హాల్లో స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పాల్గొని అన్నదాన సుఖీభవ పీఎం కిసాన్ 2వ విడత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో 46.85 లక్షల రైతులకు ఈరోజు 3,135 కోట్ల రూపాయల సహాయం ఖాతాల్లో జమ చేయబడింది. స్పీకర్ తెలిపారు. గతంలో రాష్ట్రం అప్పుల లోపాలున్నప్పటికీ కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేసేందుకు కట్టుబడి ఉందని, రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి పెట్టాలని కూడా పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆ రోజు ఎన్నికల ముందు రైతులకి ఆదుకుంటామని మాట ఇచ్చిన సంగతి మీ అందరూ తెలుసు. ఆ రోజు ఎన్నికల వాగ్దానం అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ గెలిచిన తర్వాత రైతుకి ఇచ్చిన మాట ఎన్ని కష్టాలు ఉన్నాయి మీకు తెలుసు. రాష్ట్రంలో అప్పుల పాలు చేసి వెళ్ళిపోయారు వాళ్ళందరూ. చాలా అప్పులు ఉన్నాయి. ఎన్ని అప్పులు ఉన్నా సరే రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఇచ్చాం. 2వ విడత ఇంకా 3వ విడత ఉంది ఈ సంవత్సరం. మొత్తం మన రాష్ట్రంలో 46,85,838 మంది రైతులు ఉన్నారండి. అంటే క్లియర్గా ఉన్నవాళ్ళు. కొంతమంది అనాథ రైతులు ఉండొచ్చు, రైతు కాకుండా ఉండొచ్చు, లిస్టులో ఉండొచ్చు. అది కాదు, యాజ్ పర్ ప్రభుత్వ యాక్ట్ రూల్స్ ప్రకారంగా వీళ్ళందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఇప్పటి వరకు 2వ విడత కూడా ఇచ్చాం. కొన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని. అలాగే మీరు చూశారు, గత సంవత్సరం మన ప్రభుత్వం వచ్చిన ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ధాన్యం కొనుగోలులో కానీ పంటల కొనుగోలులో కానీ బ్రహ్మాండంగా తీసుకోవడం జరిగింది. మళ్ళీ మొన్న తుఫాను వచ్చింది. మన ప్రాంతం కంటే పెద్ద నష్టం జరగలేదు, కానీ నెల్లూరు ప్రాంతం ఆ ప్రాంతాలు చాలా పెద్ద నష్టం జరిగింది. ఆ ధాన్యాన్ని కూడా అద్దంకి నియోజకవర్గం బాపట్ల